ఎవరికి డీటెయిల్గా తెలుసు? మారేడుకోండ శ్మశానంలో పెద్ద మల్లైన ఓ ముసలాయన ఉన్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. అదిగో ఆ మూలనే వాళ్ళ పూరి గుడిసి ఉండేది. వాళ్ళు వంశపారంపర్యంగా కాటికాపర్లు కాదు. భైరవుడు నాన్నకు వేరే ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాడు. ఈ శ్మశానంలోనే ఆ భైరవుడు పుట్టాడు. ఇదిగో ఎన్నుకుంటా వాళ్ళు పోయండి. ఈ సమాధుల మధ్య ఆడుకుంటూ పెరిగాడు. తర్వాత వాడికి ఒక తమ్ముడు పుట్టాడు. ఈ గంజి తాగలరా? రేయ్ రేయ్ ఏం చేస్తున్నావురా? ఏడుస్తా వస్తున్నారే, అందరూ ఏడుస్తా వస్తున్నారు. కర్మ. ఏం చెవులో ఇడివి, ఎక్కడెవరు ఏడ్చినా ముందు ఈడికే వినిపిస్తుంది. అరే భైరవా, బడికి వెళ్ళపల్లా, లేరా లేరా. అమ్మా! అక్కడ తీసుకురా. ఎందుకే పిల్లని పట్టుకుని అట్టగొడుతున్నావు? వారం రోజులైంది సరిగ్గా తిండి తినక. తింటా తిను. అగాగు ఏనాయనా, మనం బయటికి వెళ్తుందాం. చిన్న నీకంత అమ్మంటావా? అక్కర్లేదు. పదనైనా చిన్నపిల్లలు పట్టమేంటి? చాలా రోజులుగా చూస్తున్నా. ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన. పని రాగానే మాంసం కూర తెస్తాలే, సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. ఆ తర్వాత ఓ నెల వరకు ఊళ్ళో ఏ సాగు లేదు. నాన్నకు ఆదాయం లేదు, కొడుకు కూడా సరిగ్గా తింటలేదు. అప్పుడే వాడు మొదటి హత్య చేశాడు. పాపా ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి పడుకోనాయనా. అయ్యా అటు చూడు. అయ్యో ఎవరు? అయ్యో నాయుడు గారు, నాయుడు గారు ఎవరైనా రండి. నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా ఎవరైనా ఉన్నారా? తొందర రండి.
అయ్యో నాడిగారు నాడిగారు జాగ్రత్త తలకి దెబ్బ తగిలిందే బాగా రక్తం వస్తుంది పట్టుకోండి ఆ తర్వాత అదే విధంగా ఓ నలుగురిని వేరే వేరే చోట్ల చంపాడు. భైరవుడు చేసిన పని ఊళ్ళో పిల్లాడు చూశాడు. ఊళ్ళో కుర్రోళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కూడా ఊళ్ళో సాగు లాగలేదు బాబు. జనానికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. భయంతో అందరూ ఓ సాగు దగ్గరికి వెళ్ళి అడిగారు. కాటికాపురి కుటుంబాన్ని ప్రాణాలతో తగలబెట్టడం వల్లే ఊరి గరిష్టం పట్టుకుందని చెప్పడంతో అందరూ ఊరి పొలిమేర దాటి 3 కిలోమీటర్ల అవతలికి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ వల్లకాడైపోయింది బాబు. కొన్ని సంవత్సరాల క్రితం భైరవుడిని హైదరాబాద్లో చూశానని ఊళ్ళో అతను చెప్పాడు. అప్పుడే మాకు తెలిసింది ఆ భైరవుడు ఇంకా బతికే ఉన్నాడని. పోలీసులకి ఇదంతా చెప్పారా? కాటికాపురి కుటుంబాన్ని తగలబెట్టిన కేసు మాత్రం కొన్నాళ్ళు నడిచింది. తెలిసిందా? ఏం తెలిసింది? డైనోసార్. నేను ఇప్పుడు ఒక నంబర్ పంపుతాను, అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ఓకే సరే, నేను చూసి చెప్తాను. ఒక్క నిమిషం.
ఎవరు? సారీ సార్, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. నువ్వు భైరవుని చిన్నప్పుడు మాత్రమే చూశానని చెప్పావు, కానీ మేము వాట్సాప్లో పంపింది వాడి ఇప్పటి ఫోటో. వాడే వీడని నీకెలా తెలుసు? సారీ సార్. పోయిన సంవత్సరం మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ వండర్లాలో సడన్గా ఒక సెక్యూరిటీ మా నాన్నని గుర్తుపెట్టి మాట్లాడాడు. అంటే మా నాన్నకి మారేడుకొండలో టీ కొట్టు ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా బైరోడ్ చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ బైరోడ్ ఇంకా బతికే ఉన్నాడని వెళ్ళి అందరికీ చెప్పమన్నాడు. మేమేం మాట్లాడకుండా వచ్చేసాం సార్. అందుకే ఆ ఫోటో చూడగానే గుర్తుపెట్టాను సార్. ఎన్నిసార్లు కాల్ చేయాలి? 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా, ఇంతవరకు ఎవరు రాలేదు. ఎప్పుడొస్తారు? మా సార్ తిడుతున్నారు. ఇతను కలవాలి. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరగండి. సరే, ఎప్పుడొస్తారు? నేను చెప్పేది నువ్వు విను. రే, ఇప్పుడు ఒకతను వచ్చాడు, ఎడ్డెళ్ళాడు. లోపలికి వెళ్ళమన్నావుగా, ఇప్పుడే వెళ్ళాడు. రే, నిన్ను ఎత్తుక్కుంటూ ఒక అతను వచ్చాడు రా. మొబైల్లో నీ ఫోటో చూపించాడు, లోపలికి పంపించా.